కేంద్ర మంత్రివర్గ శాఖల కేటాయింపుపై ఇండియా కూటమి నేతలు విరుచుకుపడ్డారు. ఎన్డీఏ భాగస్వాములకు అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలతో పాటు ముఖ్య శాఖలన్నీ బీజేపీ ఎంపీలకే కేటాయించారని గుర్తు చేశారు. ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కు మంత్రివర్గంలో చోటివ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం గుర్తు చేశారు. బీజేపీ బ్రాండ్ వాషింగ్ మిషన్ ప్రత్యేక లక్షణం స్లో, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అని సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. బీజేపీ వివిధ మోడ్లను ప్రఫుల్ పటేల్ తెలుసుకోవాలని అన్నారు. మరోవైపు రవనీత్ బిట్టుకు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి పదవి దక్కిందని, ఆయన సూపర్ ఫాస్ట్ మోడ్లో ఉన్నట్లు స్పష్టమైందన్నారు. ఏక్నాథ్ షిండే శివసేనకు కేవలం ఒక్క ఎంఓఎస్ బెర్త్ దక్కిందని, తక్కువ ఎంపీలు ఉన్నప్పటికీ జితిన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి కేబినెట్ బెర్తులు పొందారని అన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు బీజేపీ ఆటబొమ్మలు అందజేసిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. బీహార్ ఎంపీలకు కేవలం నామమాత్రపు శాఖలు మాత్రమే కేటాయించారని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీహార్ పెద్ద పాత్ర పోషించిందన్నారు. అయితే శాఖలను కేటాయించడం ప్రధానమంత్రికి ఉన్న ప్రత్యేక అధికారమని అన్నారు. కానీ అన్ని విభాగాల్లో పని జరగాలని భావిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ తన మిత్రపక్షాలకు మిగిలిపోయిన శాఖలను కేటాయించిందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా చురకలంటించారు. ముఖ్యమైన శాఖలన్నీ బీజేపీ తమ పార్టీకి కేటాయించుకుందన్నారు. లోక్సభ స్పీకర్ పదవి కూడా బీజేపీ ఎంపీకి దక్కుతుందని అన్నారు.